హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 1507 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అయితే నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ డౌట్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదల చేయడం జరిగింది. చాలామందికి ఇక్కడే డౌట్ ఉంటుంది, ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు అప్లై చేసుకోవచ్చని. ఖచ్చితంగా ఈ వీటికి ఏపీ మరియు తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ డౌట్ ఎవరికైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఇక ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ పోస్టులకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారనేది కూడా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. మనకి ఢిల్లీలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అది మాత్రం పక్కా అన్నమాట. సో ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్ ఎవరైతే రాయగలను అనుకుంటున్నారో వాళ్ళే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అయితే మాత్రం ఎక్కువగా లేదు. అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు, కానీ నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయనేది మీరైతే చూడొచ్చు. ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్, ఆయా, కుక్, ట్రాన్స్లేటర్ మరియు సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. అయితే నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి టోటల్గా 1507 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 724, ఓబీసీలో 445, ఎస్సీ కేటగిరీలో 115, ఎస్టీ కేటగిరీలో 106, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 117 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకి ఫిబ్రవరి 13 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి 13 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 1507 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసి DSSSB online.nic.in అనే వెబ్సైట్లో నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి పోస్ట్కి సంబంధించి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టు, అలాగే వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ల వారీగా ఎన్ని ఉన్నాయనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు కావాల్సింది ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, వీటికి సంబంధించిన పోస్ట్ కోడ్ నెంబర్ అనేది 02/24. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. టోటల్గా ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి స్టార్ సింబల్ ఉంటుంది, మరికొన్ని పోస్టులకి స్టార్ సింబల్ అయితే లేవు. స్టార్ సింబల్ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్, అంటే గత నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ కాకుండా ఉన్నటువంటి పోస్టులు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏవైతే స్టార్ లేకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారో అవన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. సో ఆ పాతవి కొత్తవి కలుపుకొని మనకి 1507 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులకి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అది రెగ్యులర్ బీఎస్సీ నర్సింగ్ చేసినా లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ ఎ నర్స్గా రిజిస్టర్డ్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే జిఎన్ఎం వారు అప్లై చేయొచ్చు, అంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కౌన్సిల్ అని చెప్పారు. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నర్సుగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా జిఎన్ఎం వారైతే మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జిఎన్ఎం వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 50 bedded హాస్పిటల్లో కలిగి ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ ఎలా ఉంటుందంటే 44,900 నుంచి 1,42,400 మధ్య లెవెల్ 7 కింద పే స్కేల్ ఉంటుంది. ఇవి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పే స్కేల్తో పాటు చాలా రకాల అలవెన్సెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్స్ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి గనుక దాదాపుగా ఒక 70,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. 30 years వరకు కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే
ఏజ్ రిలాక్సేషన్ కొంతమందికి వర్తిస్తుంది. ఆ డీటెయిల్స్ అయితే మీకు నేను చెప్తాను. అయితే ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత వర్తిస్తుందనేది చూద్దాం. అయితే జనరల్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి మాత్రం 30 ఇయర్సే ఏజ్ లిమిట్ అన్నమాట. ఇక ఈ పోస్టులతో పాటు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ తెలుసుకోవట్లేదు గనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పట్లేదు. ఇక్కడ మీరు చూడండి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లోనే మీకు చెప్పాను. అలాగే ఈ డీఎస్ఎస్ఎస్‌బి ఆ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికొస్తే ₹100 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఈ ఫీజు అనేది పే చేయకుండా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇందులో కొన్ని రకాల పోస్టులకి 1 టైర్ ఎగ్జామ్ ఉంది. కొన్ని రకాల పోస్టులకి 2 టైర్ ఎగ్జామ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్‌కి మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 120 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో 20 మార్కులు అనేవి జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్, కాంప్రిహెన్సర్ మరియు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రిహెన్సివ్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి. మరో 100 మార్కులు అనేవి రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ది సబ్జెక్ట్ కన్సర్న్డ్ యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్. అంటే జీఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించినటువంటి సిలబస్ యొక్క ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. అంటే నర్సింగ్‌కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రం 100 వస్తాయన్నమాట. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 100 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి నెగెటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 0.25 నెగెటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంటుంది. అంటే ఒక తప్పు మీరు ఏమైనా పెట్టినట్లయితే దానికి మైనస్‌గా 1/4 మార్క్స్ అనేవి డిడక్ట్ కావడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! ఆ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఉంటుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ లేదా ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఆ జాబ్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే కొన్ని రకాల పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్ని రకాల పోస్టులకి ఈ స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. మరి నర్సింగ్ జాబ్స్‌కి ఉందా లేదా అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఉంటే స్కిల్ టెస్ట్ అనేది ఉండొచ్చు. మరి ఎగ్జామ్‌లో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. ఓబీసీ అది కూడా ఢిల్లీ వారైతే 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు వాళ్ళైనట్లయితే 30% రావాలి. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వీటిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఒక 5% ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫై మార్క్స్‌లో మళ్ళీ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే మినిమమ్ 30% అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినా సరే అది కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 సంవత్సరాలు వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అయితే వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ అయితే వర్తిస్తుంది ఏజ్ రిలాక్సేషన్. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అది కూడా ఢిల్లీకి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ యొక్క ఈ ఏజ్ రిలాక్సేషన్ లాంటివన్నీ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఓబీసీ ఎవరైతే ఉంటారో ఔట్‌సైడ్ క్యాండిడేట్స్ అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌గా కన్సిడర్ చేస్తామని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ వాళ్ళు అయినట్లయితే జనరల్ కోటాలో ఉన్నటువంటి పోస్టులకే ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే వాళ్ళకి ఏజ్ కూడా 30 ఇయర్స్ వరకు లోపు ఉంటేనే అప్లై అయితే చేసుకోవాలి. ఓబీసీ అయినా సరే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదన్నమాట. జనరల్‌లో ఉండే పోస్టులకి మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ కూడా సరిపోతుందంటే అప్లై చేసుకోండి. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన చాలా ముఖ్యమైన డీటెయిల్స్ అనమాట. మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేసుకోండి. మార్చి 13 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం అయితే ఉంది. అలానే మీరు ఆలస్యం చేయొద్దు. అప్లై చేయాలనుకుంటున్నట్లయితే త్వరగా అప్లికేషన్ అనేది పెట్టేయండి. డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి నేను ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.